నల్గొండపట్నం రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారికి అభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5లో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాశక్తి వాహిని అమ్మవారు మంగళవారం ఉదయం గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని నారింజ రంగు వస్త్రాలతో చామంతి పూలతో అలంకరించి పులిహోర బెల్లంబూరలను నైవేద్యంగా సమర్పించారు. రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల జయ ధ్వానాల మధ్య అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. గత శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పుల్లారావు తదితర ప్రముఖులు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పట్టణ ప్రముఖులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అభిషేక మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాక్ హిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ 5లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎప్పుడూ ఎవరూ జరపని విధంగా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ సంబరాలతో పాటు దసరా ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు సహకరిస్తున్న కాలనీవాసులకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు ఉత్సవ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరిగినది రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5లో. మరి ఈ ఉత్సవాలు గత 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాము. తర్వాత ఒక బతుకమ్మ పండుగ, తర్వాత దసరా పండుగలు మరి ఘనంగా నిర్వహిస్తున్నాం. అసలు దసరా పండుగని అసలు రామగిరినే మర్చిపోయి ఇక్కడ వేల మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా బతుకమ్మ కూడా ఘనంగా జరిగిస్తున్నాం. మనం ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మరి బండారు ప్రసాద్ గారు, తర్వాత డాక్టర్ పుల్లారావు గారు, మరి వెంకన్న గారు, మరి మేము ఆహ్వానించిన వారికి
ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు ఈ ఉత్సవాలని బ్రహ్మాండంగా ఇంకా 10 రోజులు 10 రోజులు కూడా బ్రహ్మాండ కార్యక్రమం చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి నల్గొండలో ఉన్నటువంటి రాక్ టౌన్ కాలనీలో రోడ్ నెంబర్ 5 నవరాత్రి ఉత్సవాలు దుర్గామాతకు నిజంగా ఇక్కడ ఈ దృశ్య కావ్యం వర్ణనాతీతం. ఎందుకంటే మరి ఆ దుర్గమ్మను సాక్షాత్తు విజయవాడ మొత్తం మన నల్గొండలో రాక్ టౌన్లోనే ఉన్నట్టు ఈ ఉత్సవ కమిటీ ముఖ్యంగా దేవేందర్ గారు, మల్లయ్య గారు, మహేందర్ గారు, అలాగే మా రెడ్డి, ఇక్కడ శేఖర్ రెడ్డి అందరూ కూడా వాళ్ళు ఒక పటిష్టమైన టీం వర్క్ చేస్తూ మరి ఆ దేవతలందరినీ కూడా ముఖ్యంగా దుర్గామాత యొక్క అభిషేకాన్ని మాత్రం ఇక్కడ నిజంగా కనుల విందుగా జరిపింది. మరి ఈ దృశ్యానికి ఆ వరుణదేవుడు కూడా కరుణించి వర్షం రాకుండా ఏదైతే అభిషేకం మనం చేస్తున్నామో దాన్ని 100% సక్సెస్ఫుల్గా చేసినందుకు నిజంగా ఆ మాతకు మరొకసారి ఈ ఉత్సవ కమిటీ తరపున అందరి తరపున కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఇవి మరిన్ని ఉత్సవాలుగా రాబోయే తరాలకు కూడా రాబో జనరేషన్కు మరి తెలియజేయాలని చెప్పేసి విధంగా కనుల విందుగా అని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నేను ఆ ఉత్సవ కమిటీ తరపున ఈ నవరాత్రి సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. అత్యంత వైభవంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు రాక్ టౌన్ 5వ నెంబర్లో భక్తులు కోలాహలంతో దుర్గామాత పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 2వ రోజు దుర్గామాత దర్శనం గాయత్రి అవతారంలో దర్శనం ఇవ్వటం. ఈ యొక్క 9 రోజులు 9 రూపాయలు ఆ మాత దర్శనమిస్తూ తెలంగాణ ప్రజలు, ఈ యొక్క దేశ ప్రజలు, ఈ లోకం మొత్తం కూడా సుఖశాంతుల్లో ఉండాలని ఆ యొక్క దేవి నవరాత్రులు నిర్వహించుకుంటున్నాం. ఈ దేశ ప్రధాని నుంచి కూడా అందరూ కూడా దుర్గామాత సేవలో మన ప్రధాని గారు కేవలం మంచినీళ్ళతోటే ఈ 9 రోజులు కూడా వారు ఉపవాసం ఉండటం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాక్ టౌన్ యువకులు, పెద్దలందరూ కూడా కలిసి గత 5 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు అభిషేక కార్యక్రమం కూడా చేపట్టాం. ఆ వరుణదేవుడు కూడా కరుణించి ఆ వరుణుడు కూడా అభిషేకించి ఆ దుర్గామాతను చేయటం అందరికీ కూడా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాల్లో మాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మేమట పుల్లారావు గారు, వెంకన్న గారు, అదేవిధంగా ఈ కమిటీ మల్లయ్య సార్ కానీ, దేవేందర్ కానీ, వెంకరెడ్డి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నల్లగొండ పట్టణంలో అతి ఉన్నతంగా నల్లగొండ పట్టణంలో ఇంకెక్కడ జరగని విధంగా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5లో 5 సంవత్సరాల నుంచి దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు అమ్మవారు 9 అవతారాల్లో దర్శనమిస్తారు. అదేవిధంగా 9 రోజులు బతుకమ్మ ఆడడం జరుగుతుంది. ఈరోజు 2వ రోజు. ఈ 2వ రోజు గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. దానిలో కొంతమంది పూర్వ ప్రముఖులు పాల్గొనడం జరిగింది. మాకు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ శమీ పూజ జరుగుతుంది. దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం కూడా వేలలో మంది వచ్చి ఇక్కడ శమీ పూజలో పాల్గొంటారు. పల్లెటూళ్ళను మర్చిపోయే విధంగా ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. దీనికి సహకరించిన కాలనీ వాసులందరూ కానీ ప్రతి ఒక్క కమిటీ మెంబర్కి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.